భగవంతుడు మనకి ఏదైతే రాసి పెడతారో అది సక్సెస్ అయినా కూడా ఏ ఏజ్లో అయినా దక్కుతుంది అని తెలిసింది. చాలా న్యాచురల్గా కనిపిస్తారు బాలగంలో. అండ్ బాపుగా మన ముందుకు వచ్చిన అక్కడ తాత, ఇక్కడ బాపు, తర్వాత మనవడు అన్నమాట. నమస్కారం, మాట్లాడండి బాపు. అనేక సంవత్సరాలుగా సినిమా రంగంలో, సినిమా పరిశ్రమలో కష్టపడుతున్నటువంటి పెద్దలు, విజయం సాధించినటువంటి వాళ్ళు, మాన్యులు ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను కొత్తవాడిని, ఇప్పటివరకు 78 సినిమాలు అయిపోయాయి. అందులో కొత్తవాడిని నేను. నాకు సినిమా రంగం గురించి తెలియదు, నాటక రంగం గురించి తెలుసు. నాటక రంగంలో చస్తే నా చావు నేను చావాలి, కానీ సినిమాలో చస్తే పూలదండ వేసేవాళ్ళు, బొట్టు పెట్టేవాళ్ళు, రూపాయి బిల్ల పెట్టేవాళ్ళు, నువ్వు ఇప్పుడు గాలి తీసుకోకుండా ఉండాలి, దండ వేసేవాళ్ళు ఇంతమంది ఉంటారు చుట్టూ. కానీ సినిమాలో చస్తే మనం ఇట్లా కన్ను మూసుకొని పడుకుంటే చాలు, నిన్ను చంపేవాళ్ళు మీ చుట్టూ 40 మంది ఉంటారు. నాకు ఈ అనుభవం ఇచ్చింది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొట్టమొదటిది సినిమా కాదు, అది కొత్త పోరడు. దాని తర్వాత మల్లేశం నా మొదటి పిక్చరు సినిమా అంటే అనడానికి. ఇది 68 ఏదో ఇప్పుడు ఉన్నది ఈ బాపు. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మీరందరూ ప్రోత్సహిస్తే నాలాంటి వాళ్ళను కూడా మంచి స్థితికి రావడానికి అవకాశం ఉన్నది. బాపును ప్రోత్సహించండి, మీ బాపును ప్రోత్సహించినట్టు. చిన్నపిల్లలు ఆడుకుంటే మంచిగా నడుస్తున్నా అంటారు. ఇప్పుడు నాకంటే ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండేవాళ్ళు మీరందరూ కూడా. నేను మీ అంతకాలం ఉండలేను, ఉండకపోయినా కూడా నన్ను నడిపించే బాధ్యత మీదే. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సినిమా చూడవలసిందిగా, 10 మందికి చూపించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, ధన్యవాద్, నమస్కారం. బాపు, నువ్వు తోపే. నీ సావు యాత్ర కూడా బలగం ద్వారా చూపెట్టినావు, నువ్వు సత్తవని బెదిరించి బాపులో చూపెట్టినావు. థ్యాంక్ యూ సో మచ్. బాపు, తోపు, రచ్చ, ఆపు అనే వరకు కాకుండా ఆపేసినందుకు థ్యాంక్ యూ రచ్చ నీకు. అండ్ నౌ సో బాపుకి సంబంధించి కంటెంట్ 1 by 1 చూస్తూ వచ్చాం కదా మనము. ఇప్పుడు ట్రైలర్ చూసేద్దాం. ఆ సమయం